నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చెరుకు థాట్స్. నేను మీ శ్రీలత. ఇప్పుడు మనం సజ్జలు యూజ్ చేస్తూ సజ్జ గటక ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. అదేవిధంగా మనం జావలాగా కూడా కొంచెం డిఫరెంట్ టేస్ట్లో 2 మెథడ్స్లో మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. రెండు కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. దీనికోసం నేను ఇక్కడ సజ్జలు తీసుకున్నాను. ఇవి సజ్జలండి. ఇలా ఉన్నటువంటి సజ్జను మనం జావలా ప్రిపేర్ చేసుకుందాం. మిక్సర్ జార్లోనికి సజ్జలు తీసుకొని మనం మెత్తని పౌడర్లా కాకుండా కాస్త బరకగా గ్రైండ్ చేసి తీసుకుందాం. చూడండి, ఇలా బరకగా గ్రైండ్ చేసి మనం 4-5 మంత్స్ వరకు కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చండి. ఒక బౌల్ తీసుకొని దానిలోనికి 3 టీ స్పూన్స్ పౌడర్ని, మనం గ్రైండ్ చేసుకున్నటువంటి పౌడర్ని యాడ్ చేసుకొని వాటర్ని కూడా యాడ్ చేద్దాం. యాడ్ చేసి ఇలా కలిపి పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ స్టవ్ పైన పెట్టుకొని ఒక గ్లాస్ వాటర్ తీసుకుందాం. ఈ వాటర్ బాయిలింగ్ అయ్యేంత వరకు కూడా మనం బాయిల్ చేద్దాం. ఇప్పుడు మసులుతున్నాయి కదా, దీనిలో ముందుగా కలిపి ఉంచుకున్నటువంటి సజ్జలు పౌడరు వాటర్ని, సజ్జ పౌడరు వాటర్ని కూడా మనం వేసి ఒకసారి కలుపుకుందాం. సాల్ట్, మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసి ఒకసారి కలుపుకొని కుక్ చేసుకోండి. నేను 1 కప్పు వరకు మీకు చూపిస్తున్నానండి. మీరు ఎక్కువ క్వాంటిటీ కావాలంటే ఎక్కువ తీసుకోవచ్చు. ఇది మనం పౌడర్ అనేది బరకగా చేసుకున్నాం కాబట్టి అది కుక్ అయ్యేంత వరకు కూడా ఒక 2-3 మినిట్స్ కుక్ చేసుకోండి. చూడండి, ఇలా మనకు సజ్జ గటక అనేది రెడీ అయిపోతుంది. దీన్ని ఒక బౌల్లోనికి తీసుకొని మనం కాస్త చల్లగా ఉన్నప్పుడు తింటే టేస్టీగా ఉంటుందండి. వేడి దానిలో కూడా మనం కర్రీ వేసుకొని తినొచ్చు. దీనిలోనికి పెరుగుని, నేను ఇక్కడ 3 గరిటెల పెరుగుని కూడా యాడ్ చేసినానండి. ఇలా పెరుగు యాడ్ చేసుకొని అంచుకు చింతకాయ పచ్చడి కానీ, ఆనియన్, లేకపోతే బాగా కారం తినే వాళ్ళైతే గ్రీన్ చిల్లీస్ కూడా తీసుకొని తింటే ఎంతో టేస్టీగా సజ్జ గటక అనేది ఉంటుందండి. ఇది పూర్వకాలంలో బాగా చేసుకునేవాళ్ళు. ఇప్పుడు నేను ఒక 3 టీ స్పూన్స్ మనం గ్రైండ్ చేసుకున్నటువంటి సజ్జల పౌడర్ని, కొన్ని వాటర్ని కూడా యాడ్ చేసి కలుపుకుందాం. చూడండి, ఇలా కలిపినప్పుడు ఆ సజ్జల పైన ఉన్నటువంటి పౌడర్ అనేది లైట్గా పైకి వస్తుంది. మీకు ఇష్టం లేని వాళ్ళు ఆ పౌడర్ని కూడా తీసేయచ్చు, లేకపోతే అలాగే కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా లైట్గా పౌడర్ అనేది పైకి వస్తుంది. అలా పౌడర్ని కూడా తీసివేసి ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ తీసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, సన్నగా కట్ చేసినటువంటి గ్రీన్ చిల్లీస్ని కూడా యాడ్ చేసుకుందాం. అదేవిధంగా కట్ చేసినటువంటి ఆనియన్స్ని, మీరు ఇష్టాన్ని బట్టి ఏవైనా వెజిటబుల్స్ వేసుకోవచ్చండి. నేను ఇక్కడ బీన్స్, టమాటా పీసెస్ కూడా కట్ చేసి తీసుకున్నాను. అదేవిధంగా కరివేపాకు, పుదీనా ఆకులను కూడా యాడ్ చేసుకొని మనం ఒక 2-3 మినిట్స్ వీటిని కుక్ చేసుకుందాం. ఇవి కుక్ అయిన తర్వాత చూడండి, ఇలా వెజిటబుల్స్ అన్నింటిని కూడా కుక్ చేసుకొని 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనం వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కూడా లైట్గా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. దీనిలోనికి ఇప్పుడు మనం సాల్ట్ని, అదేవిధంగా ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని మనం వాటర్ కూడా బాయిలింగ్ అయ్యేంత వరకు కుక్ చేసుకుందాం. వాటర్ అనేది మసిలిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి సజ్జల పౌడర్, వాటర్ కలిపి తీసుకొని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని మనం పౌడర్ అనేది మెత్తగా కాకుండా కాస్త బరకగా ఉంది కాబట్టి దీన్ని ఒక 2-3 మినిట్స్ కుక్ చేయండి. మంచి టేస్ట్లో ఉంటుందండి. జావా అనేది చాలా బాగుంటుంది. పిల్లలు కూడా తింటారండి. మీరు పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్లా దీన్ని అలవాటు చేస్తే చాలా హెల్తీ ఫుడ్, అదేవిధంగా టేస్టీ ఫుడ్ కూడా. ఇలా మనం
కుక్ చేసుకొని ఒక 2-3 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుందండి. బరకగా ఉన్నటువంటిది కూడా మెత్తగా ఉడికేలా కుక్ చేసుకోవాలి. మీరు మెత్తని పౌడర్ చేసుకుంటే ఎక్కువసేపు అవసరం లేదు. ఇలా మనం కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనకి ఎంతో టేస్టీ అయిన సజ్జలతో జావా అనేది రెడీ అయిపోయింది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. దీన్ని సర్వింగ్ బౌల్లోనికి తీసుకొని తినడమే. ఎంతో టేస్టీగా మనకు సజ్జలతో గటక కూడా మనకు విలేజ్లలో పూర్వకాలంలో బాగా వండుకునేవారండి. ఇప్పుడు కొంచెం డిఫరెంట్గా జావలా కూడా చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఉంటాను మరి.